ఏమిటి శ్రీశ్రీ ఇంత అహంకారంగా మాట్లాడాడు అని కొందరికి అనిపించవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే 1940 తర్వాత తెలుగు సాహిత్యాన్ని శాసించి ఊగించి నడిపించిన మహాకవి శ్రీశ్రీ మాత్రమే అనే విషయం మనందరికీ తెలుసు. ఆయన మాట చెప్పడం ఒక చారిత్రక సందర్భం. అది ఆ చారిత్రక సందర్భంలో తెలుగు సాహిత్యం పురిటి నొప్పులు అనుభవిస్తుంది. పురిటి నొప్పులు అనుభవిస్తున్న తెలుగు సాహిత్యానికి సరిగ్గా కాన్పు చేసి ఒక మంచి బిడ్డను ఈ సాహిత్యానికి అందించవలసిన బాధ్యతని శ్రీశ్రీ భుజాల మీద వేసుకున్నాడు. అందుకే శ్రీశ్రీ మరణించి 40 ఏళ్ళు దాటింది. శ్రీశ్రీ పుట్టి 100 ఏళ్ళు ఎప్పుడో దాటింది. ఆయన మరణించిన తర్వాత 40 ఏళ్ళకి కూడా ఈ తెలుగు నేల మీద చాలా చోట్ల శ్రీశ్రీ వర్ధంతి సభలు జరుగుతున్నాయంటే, ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే, చర్చించుకుంటున్నామంటే తెలుగు సాహిత్యం మీద ఆయన ప్రభావం ఎంతగా ఉండిందో మనకు అర్థమవుతూ ఉంది, కొనసాగుతూ ఉన్నది. ఒక కవి ప్రారంభమై ఆ కవికి కొనసాగింపు ఒకటి ఉండాలి. ఎప్పుడైతే కవికి కొనసాగింపు ఉంటుందో ఆ కవి జీవిస్తాడు. గుర్రజాషువా రాశాడు ఒక సందర్భంలో, రాజు మరణించెనొక తార రాలిపోయి. అందరికీ హాయ్, నేను మీ నిర్పమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశీర్వదించండి.